నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తరంగిణి. మరి ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు ప్రముఖ గాయకుడు, ఆస్కార్ విజేత రాహుల్ సిప్లిగంజ్ త్వరలో పెళ్లిపీట లెక్కబోతున్నారు. ఈ నెల 27వ తేదీన ఆయన వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో రాహుల్ తన కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ పెళ్లి శుభలేఖను స్వయంగా అందజేశారు. హరిణ్య రెడ్డి టీడీపీ నేత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె. ఇక రాహుల్ అంశం చెప్పుకుంటే, నాటు నాటు పాటతో ఆస్కార్ అందుకుని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ అనేక చిత్రాల్లో, ఆల్బమ్లలో యువత చాలా ఇష్టపడే గాయకుడిగా నిలిచారు. పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై నిర్మాత సి కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ఇలాంటి వ్యక్తులను ఎన్కౌంటర్ చేస్తేనే పైరసీకి చెక్ పడుతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పరిశ్రమ కోసం తాము ఏర్పాటు చేసిన యాంటీ వీడియో పైరసీ సెల్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. స్కాట్లాండ్ పోలీసులే మా కృషిని గుర్తించి నిధులు పంపించారు. ఆస్ట్రేలియా నుండి పైరసీ చేస్తున్న వ్యక్తిని కూడా మేమే పట్టించామని గుర్తు చేశారు. రవిని అరెస్టు చేసిన పోలీసు అధికారులను త్వరలో ఘనంగా సత్కరించనున్నట్లు సి కళ్యాణ్ ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం అఖండ 2 తాండవం డిసెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వైజాగ్ లో కొత్త పాట జాజికాయ జాజికాయను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, నేను బోయపాటి సినిమా వస్తుందంటే ఇంట గెలిచినట్టే, అఖండ 2తో రచ్చగెలవడానికి రెడీ అని అన్నారు. ఈ పాట ఐటెం సాంగ్ కాదని, కుటుంబ వేడుకలో వచ్చే పండుగ గీతమని స్పష్టం చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, ఇది సినిమాలోని ఏకైక మాస్ పాట. ఈ గీతంలో బాలయ్య కొత్త కోణంలో కనిపిస్తారు అన్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ పాత్రలో నటిస్తుండగా ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. సంగీతం తమనందిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ భారీ పుట్టినరోజు బహుమతిని అందించారు. నయనతార 41వ బర్త్డే సందర్భంగా విఘ్నేష్ సుమారు 10 కోట్ల రూపాయల విలువైన రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ కారును కానుకగా ఇచ్చారు. కుటుంబ సమేతంగా తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో విఘ్నేష్, నా ప్రియమైన బంగారానికి పుట్టినరోజు శుభాకాంక్షలు, దేవుడు మాకు ఇలాంటి క్షణాలే ఇవ్వాలి అంటూ భావోద్వేగంగా పోస్ట్ చేశారు. గత 2 ఏళ్లలో కూడా నయనతారకు ఆయన మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 వంటి లగ్జరీ కార్లు బహుమతిగా ఇచ్చారు. ఇక కెరీర్ విషయానికి వస్తే, నయనతారకు ప్రస్తుతం తెలుగులో, తమిళంలో, మలయాళంలో కలిపి డజనుకు పైగా ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. దర్శకుడు SS రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యల వివాదంపై నటుడు, రచయిత హైపర్ ఆది స్పందించారు. ప్రేమంటే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో సెలబ్రిటీలను అనవసరంగా ట్రోల్ చేయడం తప్పు. రాజమౌళి వారణాసి ఈవెంట్లో సరదాగా మాత్రమే మాట్లాడారు. దేవుడిని అవమానించాలన్న ఉద్దేశం లేదు అని స్పష్టం చేశారు. భక్తి ఉన్నప్పుడు దేవుడిపైనే అలిగే చనువు ఉంటుంది. కొందరు కావాలనే సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారు అంటూ ఆది మండిపడ్డారు. వారణాసి ఈవెంట్లో గ్లిమ్స్ వీడియో ఆలస్యం కావడంతో చేసిన సరదా కామెంట్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదంపై ఇప్పటి వరకు రాజమౌళి లేదా ఆయన టీం ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇవండి ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.